మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ నిజంగా మనమే మనల్ని పాలించుకునే శక్తి పొందిన రోజు ఏదో తెలుసా? అదే 26 జనవరి భారత గణతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన నుండి విముక్తి. కానీ మన దేశానికి స్వంత రాజ్యాంగం వచ్చి ప్రజలే దేశానికి అధిపతులైన రోజు 1950 జనవరి 26. ఈరోజే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదు. మన హక్కుల రక్షణ, మన స్వేచ్ఛకు భరోసా, సమానత్వానికి బలం, న్యాయానికి పునాది. ఈ రాజ్యాంగం మన దేశానికి ఆత్మ లాంటిది. ఈ తేదీని ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? 1930 జనవరి 26న ఆ రోజే భారతీయులు పూర్తి స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అందుకే ఆ చరిత్రను గౌరవంగా అదే రోజున రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ మన సైనిక శక్తి, మన సాంస్కృతి వైభవం, మన రాష్ట్రాల వైవిధ్యం ప్రపంచానికి చెప్పే ఒకే ఒక సందేశం. భారతదేశం ఏకతాటిపై నిలిచిన శక్తివంతమైన దేశం అని. ఈరోజు మనకి గుర్తు చేస్తుంది. మనకు హక్కులు ఉన్నాయంటే బాధ్యతలు కూడా ఉన్నాయని. దేశం మనకిచ్చింది కాదు, దేశానికి మనమేమిచ్చాము. అదే అసలైన దేశభక్తి. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం. నేను మంచి పౌరుడినేనా? నా దేశానికి నేను న్యాయం చేస్తున్నానా? ఎందుకంటే దేశం అంటే ప్రభుత్వం కాదు. దేశం అంటే మనమే. జై హింద్. జై భారత్ మాత.